సో ఈరోజు వచ్చేసరికి మన బ్రేక్ఫాస్ట్ చెద్దన్నం పచ్చిమిర్చి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో పేరున ప్రతి ఒక్కరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ బేగా సాల్వ్ అయిపోవాలి. సో ఫ్రెండ్స్, ఈరోజైతే డే 11 పుషప్ ఛాలెంజ్ అనమాట. పుషప్ ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత డైలీ వ్లాగ్ కూడా షూట్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే ఇంకా మంచిగా చేద్దాం, మీరు ఇలానే సపోర్ట్ చేస్తే. సో మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినంత వరకు మనకి ట్రైన్ సౌండ్ వస్తూనే ఉంటుంది. సో పుషప్ ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం, డైలీ వ్లాగ్ షూట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. చాలా బాగుంటుంది వీడియో, అన్ని వరకు చూడండి. పద. ఫ్రెండ్స్, ఇంకా పుషప్ ఛాలెంజ్ కంప్లీట్ చేసాం. సో ఈరోజు అయితే పెరుగన్నం, పెరుగు కొద్దిగా, గంజి కొద్దిగా, అలాగే నిమ్మకాయ కూడా పిండిసాను. సో ఈరోజు వచ్చేసరికి మన బ్రేక్ఫాస్ట్ చెద్దన్నం పచ్చిమిర్చి. సో రోజు టిఫిన్లు, రోజు ఇంకా తెల్లవారి డైట్లు అంటే కుదరదు అనమాట, నడవదు. అప్పుడప్పుడు మరి చెద్దన్నం కూడా కొట్టాలి. నెక్స్ట్ ఏంటంటే డైట్ చేయొచ్చు, డైట్ కూడా అప్పుడప్పుడు. ఇందులో ఇది కూడా డైట్లో భాగమే అనమాట. సో చాలామంది పెరుగన్నం, చల్లన్నం తింటే పొట్ట వచ్చేస్తుంది అంటారు. అవన్నీ నమ్మకండి. ఏదైనా మన బాడీ వెయిట్ బట్టి క్యాలరీస్, మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. సో పెరుగన్నం అనేది చాలా మంచి కార్బోహైడ్రేట్స్ అనమాట. క్యాలరీస్ని మనం కౌంట్ చేసుకుని తింటే ఏదైనా తినచ్చు, కానీ దాంట్లో మనం తినే దాంట్లో ఫ్యాట్స్, ఇంకా ప్రోటీన్, అది కార్బోహైడ్రేట్స్ చెక్ చేసుకొని తింటే ఏది తిన్నా పర్వాలేదు. ఓకే, తినేద్దాం పదండి. పెరుగన్నం, అదే గంజన్నం అని చెప్పాలా, పెరుగన్నం అని చెప్పాలా? గంజి, పెరుగు, నిమ్మకాయ అన్ని పిండిన ఒక ముద్ద పెట్టుకొని నోట్లో మిరపకాయ కొరికితే 4 ముద్దలు నోట్లోకి వెళ్ళిపోతాయి. అబ్బో, కానీ ఎండాకాలం ఇదే బెస్ట్ తెల్లవారి. పెరుగన్నం టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి
ఏం పూరి నువ్వురా ఆడుకోవచ్చు మరి ఆడుకోటి కొనొచ్చు కదరా. అవునరా నీకు ఏవైనా కొనుక్కొని తినరా అని చెప్తే 10 రూపాయలు ఇస్తే ఏది కొన్నావు ఇదే చూడొచ్చు. బెల్లే అది తినడానికి పనికి వస్తుందిరా. సిగ్గుంది కొద్దిగా తినడానికి పనికి వస్తుంది అది. తిను బల్లులు అలా పురుగులు తిను. ఇవ్వడుకు ఫ్రెండ్స్. టైం అయితే ఇప్పుడు 1:20 అవుతుందండి. లక్ష్మి అయితే భోజనంకి వచ్చింది. ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల్లో బంగాళదుంప ఫ్రై అయితే చేసాము. ఇంకా సాంబార్ అయితే బయట నుంచి తెచ్చాము. కొద్దిగా నైట్ మా జయ గారిది ఫేర్వెల్ పార్టీ ఉండేది కదా, అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయింది. మరి తెల్లవారు లగలేపామన్నమాట. సో పిల్లలతోటి అందుకు ఇప్పుడు ఉండడం అయితే జరిగింది. ఎలా ఉంది? బాగుందా? ఈ కూర కదా వేడివేడిగా ఉంది బంగాళదుంప ఫ్రై.